అంటే ఇక మరి ఇక నీ అంబాయమేమో గిట్ల ఉంది సారు. మరి వ్యవహారం అంతా వంకర పోతుందట. అన్నా, 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 అన్నా కోదండరామన్నా, ఈ ఎమ్మెల్సీ పదవి వచ్చినంక నీ గొంతు మూగవాయెనన్నా. అన్నా, 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 అన్నా కోదండరామన్నా, ఎమ్మెల్సీ పదవి వచ్చినంక నీ గొంతు మూగవాయెనన్నా. ఇక మరి ఈ మాట నేను కదా అనేది. ఎవరంటారు అనుకుంటున్నావు? ప్రతిపక్షాల బాధ. ఇది నిజమా కాదా? ప్రతిపక్షాల బాధ. ఇది నిజమా కాదా? ప్రతిపక్షాల బాధ. వాళ్ళు ఏం చేద్దాం, ఎట్లా చేద్దాము, ఏదో అనుకుంటే ఏమో అనుకుంటే ఏది సప్పుడు లేదు, ఉలుపు లేదు, పలుకు లేదు. ఆ వ్యవహారమే లేదు, అంతా చల్లగా అయిండు సారు అని ఇప్పుడు సోషల్ మీడియాకు వాళ్ళు ఎక్కిస్తూ అంటారు వాళ్ళు అనేది అంటారు ఆ, అంటారు కానీ మేము ఇదివరకు ఎంత పని చేసినామో అంతకంటే ఎక్కువ పని చేస్తాం. ఆ, కాకపోతే ఇదివరకేమో రోజు టీవీలను పేపర్లలోనో కనబడేది, ఇప్పుడు కనబడతలేదు. ఆ, ఒక్క కారణం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ తోని పోయి ఒక కాగితం ఇచ్చి ఇది పరిష్కారం కావాలి, మీరు చేస్తున్న పద్ధతులు బాగలేవు, ఇట్లా పోతే కరెక్ట్ ఉంటుంది అనే మాట చెప్పగలుగుతున్నాం. మరి చెప్పటానికి అవకాశం దొరికినప్పుడు ఉపయోగించుకోకపోతే మాది కూడా తప్పు అవుతుంది కదా. మేము పిలిచి చెప్తే మేము వింటాం కదా, మాకు చెప్పకుండా నువ్వు రోడ్లు ఎందుకు ఎక్కుతున్నావు అనే మాట అంటే మన దగ్గర కూడా సమాధానం ఉండాలి కదా. అందుకని చేయవలసిన ప్రయత్నం తప్పకుండా సీరియస్గా చేస్తున్నాం. కానీ ఒకటేందంటే ఇంకొకరి అవసరానికి మనం కొట్లాడు కాదు, ప్రజల అవసరానికి ఏం చేయాలో అది చేయాలి.